హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి తోటకూర వేపుడు అలాగే చిక్కుడుకాయ రొయ్యలు చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి సోమవారం నైట్ అయితే చేశాను. ముందుగానే తోటకూరను బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే చిక్కుడుకాయలు కూడా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే చిక్కుడుకాయ రొయ్యల కర్రీ కోసం రొయ్యలను కూడా శుభ్రంగా కడిగి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడైతే తోటకూర తాలింపు కోసం ఒక ఫ్యాన్ పెట్టేసుకున్నాను. ఫ్యాన్ పెట్టుకున్నాక ఫ్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తోటకూర వేపుడికి తోటకూర ముందే బాయిల్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కచ్చపిచ్చిగా దంచుకున్న వెల్లుల్లి వేసుకున్నాను. 4 ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు. నేను ఇందులో తాలింపు దినుసులు అయితే ఏమీ వేయడం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేగిపోయింది. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి. ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడైతే నేను ఒక పక్కన రైస్ అయితే పెట్టేసుకున్నాను, మరొక పక్కన తోటకూర వేపుడు చేస్తున్నాను. ఈ 2 అయిన తర్వాత చిక్కుడుకాయ రొయ్యలు కూడా చేస్తాను. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ తోటకూర వేపుడిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవాలి. కొంచెం మాత్రమే వేసుకున్నాను. కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే తోటకూర వేపుడు రెడీ అయిపోతుంది. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా బాగా మగ్గిపోయింది తోటకూర కూడాని. తోటకూర వేపుడు కూడా బాగా రెడీ అయిపోయింది కదా. ఒకసారి బాగా కలిపేసుకొని టేస్ట్ అయితే చెక్ చేసుకుంటున్నాను. సాల్ట్ అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. అంతేనండి, తోటకూర వేపుడు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చిక్కుడుకాయ రొయ్యల కోసం మరొక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కూరకు తగ్గట్టు ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. ముందుగానే కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలను వేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఈ విధంగా పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కల్లుప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు కూడా తొందరగా మగ్గుతాయి. ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఉల్లిపాయలు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు అయితే కొంచెం మగ్గినాయి కదా. ఇప్పుడు నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించుకోవాలి. ఇందులో కలిపి ఇవన్నీ కూడా బాగా మగ్గేంత వరకు మూత పెట్టేసుకోవాలి. మరొక 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది కదా. ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి ముందుగా 2 టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. 2 టమాటాలు కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఈ విధంగా టమాటాలు కూడా కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టేసి ఈ విధంగా అయితే రెడీ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి. నేను చేసినట్టు ఈ కర్రీ ఇలా చేశారంటే చిక్కుడుకాయలు ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. చిక్కుడుకాయలు బాగా స్మాష్ చేసినట్టు చేసి ఈ విధంగా అయితే వేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగానే ఉంటాయి చిక్కుడుకాయ ముక్కలు, బాయిల్ చేసాం కదా. ఈ విధంగా చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలు బాయిల్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అంటే
పిండేసుకుంటే ఈ విధంగా తయారైపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా స్పైసీకి తగ్గట్టు 2 స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసి మగ్గనిద్దాము. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి కదా, మరొకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వరకు వేసుకోవాలి. 1 గ్లాస్ అయితే సరిపోతుంది. ముందుగానే మనం చిక్కుడుకాయలు బాయిల్ చేసుకున్నాం కదా, అన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయినాయి, బాగా ఉడికిపోయినాయి. 1 గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వాటర్ పోసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర పైన చల్లుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. అంటే మసాలాలు యాడ్ చేసుకుందాము. ముందుగా 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా లవంగాలు, చెక్క కూడా వేయించి మసాలా అయితే రెడీ చేసుకున్నాను. ఆ పొడిని కూడా వేసుకున్నాను. ఈ మసాలాలన్నింటినీ కూడా నేను వేయించి రెడీగా పక్కన పెట్టేసుకుంటాను. ఈ విధంగా ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలిపేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే చిక్కుడుకాయ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసినట్లయితే చిక్కుడుకాయలు బాయిల్ చేసి ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారన్నమాట. చూడండి, చిక్కుడుకాయ ముక్క అన్నది ఎక్కడ కూడా కనిపించదు మనకి. ఈ విధంగా చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. అంతే ఫ్రెండ్స్, చివరిగా కొత్తిమీర చల్లేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. చూడండి, చిక్కుడుకాయ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, మీరే చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ హోమ్ పేజ్కి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా కూడా లైక్ చేయండి, మర్చిపోకండి. అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.